అందరికీ నమస్కారం. ఒక మంచి వార్తతో మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. మన అదే మూసీ రివర్ ఫ్రంట్, మూసీ పునరుజ్జీవనం, మూసీ సుందరీకరణ, మనం ఏదైనా చెప్పుకోవచ్చు, మూసీ ప్రక్షాళన అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే వివిధ రాష్ట్రాల్లో మరి ఎక్కడైతే మరి కొన్ని నదులు కావచ్చు, కొన్ని చెరువులు కావచ్చు, మరి వాటి వల్ల అవి కలుషితమైపోయి దుర్గంధము, ఆ విధంగా పరిసర ప్రాంతాల్లో కూడా నివసించడానికి కూడా వీలు కానటువంటి ఆ యొక్క ప్రదేశాలను మరి తీర్చిదిద్దారు. గుజరాత్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకుంది. మరి ఏదైతే మూసీ ఉందో ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని చెప్పేసి అయితే భావించింది. అయితే మరి ఈ మూసీని ప్రక్షాళన చేస్తూనే, అంటే అన్ని మతాలకు సంబంధించి దేవాలయాలు, అదేవిధంగా గాంధీ సరోవర్ కూడా ఏర్పాటు చేయనున్నారు, నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మూసీ ప్రక్షాళనలో మొదటి స్టెప్ ఏంటిదంటే, ముందస్తుగా మరి ప్రభుత్వము గాంధీ సరోవర్ని ముందుగా నిర్మించాలని, అక్కడ సుందరీకరణ చేయాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఇటీవల. అంటే హిమాయత్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు దాదాపు 9.2 కిలోమీటర్స్ వస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అంటే బండ్లగూడ, జాగిర్, ఆ తర్వాత అక్కడ 2-3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మరి కొంత ప్రైవేటు స్థలాన్ని కూడా సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక దాదాపు 50 ఎకరాలు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆ మధ్య మరి వెళ్ళి అక్కడ రక్షణ శాఖకు సంబంధించిన 100 ఎకరాలను కూడా కేటాయించాలని చెప్పేసి మరి వారిని కోరడం జరిగింది. బాపు ఘాట్ అంటే దేశంలోనే పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని, ఒక స్టాచ్యూను అక్కడ నిర్మించబోతున్నారు, అక్కడ పెట్టబోతున్నారు. అక్కడ దాదాపు 150 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దాంతోపాటు అనేక నిర్మాణాలు, అనేక సుందరీకరణ సంబంధించి అనేక కట్టడాలు కూడా అక్కడ, ఎకో పార్క్స్ కావచ్చు, తర్వాత రకరకాల పార్కులు, అవన్నీ అక్కడ నిర్మిస్తారు. అయితే ఈ అంశం ఒక ఎత్తైతే, ప్రస్తుతం మరి బండ్లగూడ, జాగిర్ ఏదైతే ఉందో, మరి గాంధీ స్టాచ్యూ నిర్మాణము, గాంధీ సరోవర్ నిర్మాణం అనేది జరగాలి. కాబట్టి బండ్లగూడ, జాగిర్ అనే ఏదైతే ఆ ప్రాంతంలో ఒక మధు పార్క్ రిడ్జ్ అని చెప్పేసి అపార్ట్మెంట్ ఉంది. దాదాపు ఆ అపార్ట్మెంట్స్లలో మొత్తం 450 ఫ్లాట్స్, మరి 450 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారికి మరి ఇటీవల మరి ఏదైతే ప్రభుత్వం నోటీసులు, అంటే అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు అంటే అక్కడ ఈ గాంధీ సరోవర్ నిర్మాణం చేపడతారు కాబట్టి అపార్ట్మెంట్లు అంటే అవన్నీ కూల్చేస్తారు కాబట్టి ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అంశం ఏంటంటే, మరి అక్కడ 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మరి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మాత్రం సస్యమిన అంటున్నారు. సచ్చినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు, మేము చాలా కష్టపడి చెమటోడ్చి మేము సంపాదించుకున్న డబ్బులతోటి మేము మరి ఇక్కడ మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్నాం. మేము ఇక్కడ నుంచి రవాణా సౌకర్యం బాగుంటుంది, ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మాకు అన్ని సరౌండింగ్స్ కూడా దగ్గరగా ఉంటాయి, మాకు చాలా మేము హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ గాంధీ విగ్రహం పెడతామని చెప్పేసి, సుందరీకరణ అని చెప్పేసి మమ్మల్ని బొమ్మ అంటే మేము ఎట్లా పోవాలి, గాంధీ విగ్రహం పెట్టడం బాగానే ఉంది, సుందరీకరణ బాగానే ఉంది, మూసీ ప్రక్షాళన ఆలోచన బాగానే ఉంది, కానీ మా బతుకులను నడి రోడ్డు మీద విసిరేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే ఏదైతే మధు పార్క్ రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోల్ పెడతా ఉన్నారు. దానిలో చాలా వరకు
మీడియాకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, రకరకాల బడా వ్యాపార సంస్థలకు చెందిన వారు కూడా మన నివాసం ఉంటా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా అక్కడ మరి వాళ్ళని ఖాళీ చేయాలనే ఒక ఆలోచనతో అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన మరి ఏదైతే మన రాష్ట్రంలో వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం నిన్న సండే మరి ఆ అపార్ట్మెంట్ వాసులను కలిసి మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం, ఏవైతే అధికారులు మీకు నోటిఫికేషన్ ఇచ్చారో, నోటీసులు ఇచ్చారో తప్పకుండా వెనక్కి తీసుకోవాలి, వెనక్కి మేము తీసుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మేము పోరాడతామని చెప్పేసి కేసీఆర్ తరఫున అక్కడికి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు బృందం అంటే సవితా రెడ్డి, మాధవరావు, కృష్ణారావు ఇట్లా కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు వాళ్ళు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, చెత్తా చెదారం ఉన్నది, మేము ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్ సరౌండింగ్స్ లో కూడా విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది, చెత్తా చెదారం ఉన్నది. వీటిని ముందస్తుగా మీరు ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. కానీ మరి ఈ మూసి ప్రక్షాళన పేరుతో, గాంధీ స్టాచ్యూ పేరుతో మరి మా ఇంటి ఎట్లా కూడా పోతారని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ ఉండే చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని దాదాపు 70-80 ఏళ్ళ వయసు ఉన్న వారు కూడా దీని మీద ఒక ఆవేదన, ఆందోళన అయితే వ్యక్తం చేయడం మనం సోషల్ మీడియాలో మనం చూసాము. నిజంగా అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే, ఇక్కడ ఈ బ్యూటిఫికేషన్ సరే, బ్యూటిఫికేషన్, మూసి ప్రక్షాళన, మరి ఏదైతే నిర్మాణాలు కావచ్చు, అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించాలి, పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశం మంచిది అయినప్పటికీ హైదరాబాద్ని చక్కదిద్దే భాగంలో కావచ్చు, అభివృద్ధిలో భాగంలో కావచ్చు, ఇవి చేపట్టడం అనేది అంటే ఒక మంచి నిర్ణయం అనే చెప్పాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే మరి వీటి నిర్మాణము, ఈ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూలగొట్టడం, పేద మధ్యతరగతి ఎవరైతే నివాసం అపార్ట్మెంట్లు కూలగొట్టడం ఇదైతే సమంజసం కాదు. మరి ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకొని, మరి ఎందుకంటే వేల సంఖ్యలో అక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారు కాబట్టి వారి యొక్క ఏదైతే మరి జీవితం ఉంటుందో వారి జీవితాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఉద్యోగ కల్పన కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మరి ఎక్కడ పడితే అక్కడ మధ్యాహ్నం 12-1 వరకు కూడా చెత్త చెదారం అనేది మరి అంతటా పేరుకుపోయి మనకు కనబడతా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరి వర్షాకాలం వస్తే నీరు నిలిచిపోయి మరి చెరువులను తలపించేలా మన కాలనీలు మనకు దర్శనమిస్తా ఉన్నాయి. మరి అటువంటి వాటిని మరి పునరుద్ధరించకుండా మరి ఈ విధంగా మూసి ప్రక్షాళన పేరుతో వేల కోట్ల ఖర్చు పెడుతూ ఇటు పేదలని, అటు మధ్యతరగతి వర్గాలను, ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలకు ఏదైతే మరి శ్రీకారం చుడుతుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎప్పటి నుండో 10-20 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనే ముఖ్యంగా మన కృష్ణానగర్లో మనం తీసుకుంటే మరి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా వానాకాలం వచ్చేసిందంటే చెరువులను తలపిస్తాయి 3-4 కాలనీలు. అట్లాంటి వాటిని మరి వెంటనే వాటి మీద స్పందించి మరి దాని మీద మరి ఏదైతే ప్రభుత్వం స్పందించి అక్కడ మరి ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి అట్లాంటి వాటి గురించి ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు ఉండే మధు పార్క్ నుంచి ప్రజలు కూడా అక్కడ ఉండే కాలనీ వాసులు కూడా అదే కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏవైతే ప్రభుత్వ తరపు నుండి మన అధికారులు ఎవరైతే ఆ నోటిఫికేషన్ లేదంటే ఆ నోటీసులు ఇచ్చారా వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, మళ్ళీ ఏమైనా పునరాలోచిస్తారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏవైతే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి,
అసెంబ్లీ సమావేశాలు. దానిలో ఈ అంశం గురించి మేము ప్రశ్నిస్తాం, మేము ఫైట్ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిఆర్ఎస్ పార్టీ అయితే స్పష్టంగా కాలనీ వాసులకు హామీ అయితే ఇవ్వడం జరిగింది.